రెవెన్యూ శాఖ రథసారథి అడుగు ముందుకు వేయాలన్నా సమాజానికి అండగా నిలవాలన్నా ర్యాలీకి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి తమీమా గారు వారిని అనుసరించారు. ఒంగోలు ఆర్డీఓ శ్రీమతి లక్ష్మీప్రసన్న గారు. వేయాలన్నా సమాజానికి అండగా నిలవాలన్నా అడుగు ముందుకు వేయాలన్నా సమాజానికి అండగా నిలవాలన్నా చెయ్యెత్తి చేయకొట్టు రెవెన్యూ సోదరా, బాధ్యతగా వ్యవహరించు రెవెన్యూ సోదరా. థ్యాంక్ యూ మేడం. మేడం గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. మరి స్లోగన్లు ఇవ్వాల్సిందిగా జయలక్ష్మి గారిని, అదేవిధంగా రూరల్ సర్వేర్ గారు విష్ణు గారిని కోరుతున్నాం. రెవెన్యూ సేవ, ప్రజా సేవ, రెవెన్యూ పౌర సేవకే పట్టం, రెవెన్యూ సేవే లక్ష్యం, పౌర సేవకే పట్టం, రెవెన్యూ సేవే లక్ష్యం, ప్రజాప్రభుత్వ సారథి, రెవెన్యూ శాఖ రథసారథి, ప్రజాప్రభుత్వ సారథి, రెవెన్యూ శాఖ రథసారథి. అడుగు ముందుకు వెయ్యాలన్నా సమాజానికి అండగా నిలవాలన్నా రెవెన్యూ సేవ. అప్పటిదాకా మనం లెఫ్ట్ సైడ్ లోనే పోదాం. దయచేసి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, మనకి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం. ఇది మాత్రం మీకు చెప్పే టైం ఉండదు. లెఫ్ట్ సైడ్ నడవండి. రైట్ సైడ్ వెహికల్స్ వస్తుంటాయి. మేము ఇటువైపు తమిళ దాయిదారు మేము రోడ్ అంటా ఉంటాం. మీరు దయచేసి లెఫ్ట్ సైడ్ ఉండాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 20th రెవెన్యూ డేగా మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ, సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రెవెన్యూ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్న సేవల్ని గురించి ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడం, అదేవిధంగా వారి నుంచి ఇంకా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్న సేవల్ని ఎంత మెరుగుపరచగలుగుతామని వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి సేవల్ని ఇస్తున్న రిటైర్డ్ అయిన సిబ్బందిని, ఆఫీసర్స్ని గుర్తించి వారికి ప్రోత్సహించడం అనే ఉద్దేశంతో జరుపుకుంటున్నాము. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ 1786లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని స్థాపించే రోజునే మనం రెవెన్యూ డేగా జరుపుకుంటున్నాము. ఈ డేలో మన ప్రకాశం జిల్లాలో ఉన్న అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సిబ్బందికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మన ప్రకాశం జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.